ఆ రిజర్వాయర్ల ద్వారా నీళ్లు అక్కర్లేదు అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు చూడురిగా. మరి దాన్ని ముట్టినరా కొడగా ఒక్కొక్కనికి ఉంటది అని చెప్పి అంటారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటే తెలుసా, ఆనాడు మేము కట్టింది ఇలా పనికి రాలేదు, ఒక్క చుక్క నీరు అక్కర్లేకుండానే పంటలు పండుతున్నాయని చెప్పినాక ఆ రైతులందరూ బొంద పెడతారు. ఆయన ఇప్పుడు గిట్లా ఎండాకాలం ఇదే మాట చెప్పురు. మరి ధైర్యం ఉంటే ఇప్పుడు కాలం కలిసి రానప్పుడే కదా అవసరం. వర్షాకాలంలో నువ్వు ఇచ్చేదేందా నీళ్లు, దేవుడే ఇస్తాడు కదా. అడిగిరా రైతులు వర్షాకాలం కావాలి నీళ్ళు అని చెప్పి. సరే కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవసరం పడితే పడొచ్చు, కాక పడితే లేకపోతే లేదు. మంచి వర్షాలు పడ్డానికి ఎందుకు ఇంకా నీళ్లు. ఇక్కడ ఎండాకాలం పంట మాట్లాడినాక చెప్పు ఇదే ముచ్చట సేమ్. వరి పంట అత్యధికంగా పండించింది 1,53,000 మెట్రిక్ టన్నుల పంట ఇలా పండింది అంటే ఏం మీ గొప్పతనం అనుకుంటారు ఏంది? మీరు చేసిన పనులు అయింది. ఇప్పుడు బ్యారేజీ ద్వారా నీళ్లు రాలేవని చెప్తా ఉన్నావు. మీరు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు వేయలేదు, ఏమీ చేయని మీరు ప్రభుత్వం నుంచి గింత కూడా సహకారం అందించకుండా ఇలా 1,53,000 మెట్రిక్ టన్నుల పంటను మీరు ఎట్లా క్రెడిబుల్ చేసుకుంటారు, మీరు ఎట్లా క్రెడిట్ వేసుకుంటారని నా ప్రశ్న అడుగుతా ఉన్నా.